హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ అయితే నా షార్ట్ వీడియో చూసి ఫుల్ వీడియో కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని వాటిని బాగా డీప్ ఫ్రై చేసేసేయండి. నెక్స్ట్ అయితే ఒక 5 మినిట్స్కి మనం బాగు చేసి పక్కన పెట్టుకున్న మాంసాన్ని అయితే దాంట్లో వేసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని దాన్ని చక్కగా ఒక 15-20-25 మినిట్స్ వరకు మగ్గనిచ్చేసేయండి. మగ్గిన తరువాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి మిక్సీ కంటే రోట్లో బాగా అవుతుంది. సో ఫ్రెండ్స్ రోట్లో అయితే చక్కగా దంచేసుకోండి. నేనైతే మా సిస్టర్కి చెప్పేసి తనకి చేయమని చెప్పాను, తనైతే బాగా చేసింది. సో చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే మనం మగ్గిన మాంసంలో అయితే దీన్ని యాడ్ చేసుకోండి. మనం మాంసం అయితే చక్కగా వాటర్ అనేది ఊరిపోయింది. అది అయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం బాగు చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును అయితే దాంట్లో వేసుకుని ఒక 5 మినిట్స్ ఎక్కువ వద్దు, ఎందుకంటే జీడిపప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. సో ఫ్రెండ్స్ ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేసిన తర్వాత కొంచెం కారం అనేది యాడ్ చేసుకుని దాంట్లోనే మళ్ళీ కొంచెం చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకుని వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు మనం బాగా మగ్గిపోయిన తర్వాత ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే దాంట్లో వేసుకోండి. సో ఫ్రెండ్స్ మా విలేజ్లో అయితే ఇవి బాగా దొరుకుతాయి. మేము ఎక్కువగా యూస్ చేస్తాం ఈ సమ్మర్లో అయితేనే. ఇప్పుడు లేత గింజ ఎప్పుడైతే పచ్చెక్క ఎక్కువగా తయారవదు, కానీ ఒక 1 మంత్ పోతే ఇంకా బాగుంటుంది. చికెన్ మన జీడిపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, టేస్ట్ చేసేయండి ఎలా ఉందో చెప్పండి.